పాపం సరిగ్గా తిండి తినడో చంద్రబాబు సారు. కంటి నిండా నిద్రపోతాడో పోడో. ఎప్పటికీ నెత్తి నిండా హైదరాబాద్ ఆలోచనలే గిర్ర 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 తిరుగుతాయి కావచ్చు. రాష్ట్రం విడిపోయి 12, 13 ఏళ్ళు అవుతున్నా తను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయినా అమరావతి కంటే ఎక్కువ హైదరాబాద్ నే దాల్చుకుంటాడు కావచ్చు పాపం. ఆ ముచ్చట లోకమంతేరికే గాని ఇప్పుడు ముచ్చటేందో చెప్పంటారా? నేను చెప్పుడు కాదు, బాబు సరే చెప్తాడు ఇనుండ్రి. మీరు చూస్తే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 95,231. ఎప్పుడు కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ప్రజల జీవన ప్రమాణాలని నిర్దేశిస్తుంది. అదే తెలంగాణ బైఫర్కేషన్ అయినాక మీరు చూస్తే 1,24,104 రూపాయలకి వెళ్ళింది. ఆంధ్ర 95 నుంచి 93,903 రూపాయలు అయిపోయింది. వన్స్ బైఫర్కేషన్ అవ్వంగానే 30,201 రూపాయలు డిఫరెన్స్ వచ్చింది. తెలంగాణ మీద బాబు ఏడుస్తున్న ఏడుపు చూసిన మనకు యాష్టకొస్తుంది కావచ్చు, కానీ ఎప్పటికీ ఏడుస్తున్న ఆయనకు మాత్రం అస్సలకే అలుపు రాదు కావచ్చు. ఎంతసేపు తెలంగాణ బాగుపడ్డదో అని ఒకటే ఏడుపేడుస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అక్కడ ఆదాయం పెరిగిందని, తలసరి ఆదాయం పెరిగిందని చెప్తున్నాడు బంగారు బాబు గారు. అందుకే కదా అప్పుడు తెగబడి కొట్లాడింది. అందుకోసమే కదా ఆత్మ బలిదానాలు చేసుకున్న మంచిదే, తెలంగాణ ఆత్మ గౌరవంగా బతుకుతుందని ఆంధ్ర లీడర్ల మీద కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది. పొమ్మన్నా పోకుంటే పోరాటం చేసి పొలిమేర్లు దాటిచ్చింది ఇందుకే కదా. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సంపద అంతా ఇక్కడిదే, అక్కడ ఏం లేదని ఇప్పటికైనా బాబు గారికి అర్థమైందని అంటున్నారు ఏపీ సీఎం మాటలైన తెలంగాణ పబ్లిక్. రాష్ట్రం విడిపోతే తెలంగాణలో కరెంటు ఉండదు, పంటలు పండయి, కరువు తాండవిస్తుందని అప్పుడు ఆంధ్ర మేధావులు అనేటోళ్ళు చెప్పిన మాటలని ఉత్తే అని బోధపడింది కావచ్చు బాబు గారికి. మహారాష్ట్రం మాకొస్తే ఏ తీరుగా బాగుపడతామో ఇప్పటికైనా తెలిసినందుకు సంతోషము. కాకపోతే అంటే తెలంగాణ బాగుపడ్డది, తలసరి ఆదాయం ఆంధ్రాకు అందనంత ఎత్తులున్నది అని ఏడుచుడే మంచి లేదు. కట్టుబట్టలతో గెంటేసిరనే డైలాగులు, అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇడగొట్టిరనే మాటలు, నేను లేకుంటే హైదరాబాదే లేదన్నట్టు మాట్లాడు, ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇప్పటికైనా కొత్త రాజధాని అమరావతిని అద్భుతంగా ఎట్లా తయారు చేయాలనే పని చేస్తే మంచిది. అయినా ఇంకెన్నేళ్ళు ఏడుస్తారు ఇట్లా? 1, 2, 3 అనుకుంటా 13 ఏళ్ళు గడిచిపోయాయి. ఇంకా ఏడిస్తే సిగ్గుపోతుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లికే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు. తెలంగాణకు ఉత్తుత్తగా ఆదాయం పెరగలేదు, మీ తీరుగా మంది మీద పడి ఏడిచినందుకు అస్సలే పెరగలేదు. తెలంగాణ సోయుండి తెలంగాణ బాగుపడాలని కోరుకున్న లీడర్లు ఇక్కడ ఏలిరు కాబట్టి ఆదాయం పెరిగింది. అసొంటి లీడర్ ఏపీకి ఉంటే ఇప్పటికి ఎంతో అభివృద్ధి జరిగేది. కానీ అన్ని తెలిసిన విజనరీ బాబు గారేమో ఇట్లా పక్క రాష్ట్రాల మీద పడి ఏడుస్తున్నాడు. 40 years ఇండస్ట్రీ, 2 ఏళ్ల విక్టరీ సింబల్ ఎందుకు పనిచేస్తలేదు అని ఒక్కసారి కూడా ఆలోచన చేస్తలేడు. ఇట్లయితే ఎట్లనో ఏమో అని అంటున్నారు బాబు సార్ అంటే ఇష్టం ఉన్న తెలుగు తమ్ముళ్ళు.